జై శ్రీకృష్ణ. మనం ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందామా చిల్డ్రన్? అమ్మవారి దయ ఉంటే రాబోయే పెద్ద ఆపద నుండి రక్షించడం కోసం ఒక చిన్న కష్టాన్ని ఇస్తుంది అని కంచి పరమాచార్యుల వారు చెప్పారంట. అది చాగంటి వారు ప్రవచనములో నేను విన్న కథ ఇప్పుడు చెప్పబోతున్నాను. కొంతమంది వర్తకులు అంటే వ్యాపారస్తులు వారు ఉప్పు అమ్మడం కోసం మార్కెట్కి వెళ్తున్నారంట. ఉప్పు గాడిదల పైన వేసుకొని అడవి ద్వారా వెళ్తూ ఉన్నారు. అడవి గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది దొంగలు ఉన్నారంట. దొంగలు ఇంకా ఈ ఉప్పు దోచుకుంటే బరువు కదా అనేసి ఉప్పును దోచుకోకుండా రిటర్న్ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని వస్తారు కదా, అప్పుడు దాన్ని కాజేద్దాం అనేసి అక్కడే మాట వేసుకొని కూర్చున్నారంట దొంగలు. ఇవి వర్తకులందరూ అడవి దాటారు. అక్కడ గుడిలో అమ్మవారికి నమస్కరించుకున్నారు, దర్శించుకొని ఇంకా సంత దగ్గరికి దాకా వెళ్ళారు. అక్కడ కొంచెం దూరంలో మార్కెట్ కనిపిస్తూ ఉన్నది. కానీ అప్పుడే పెద్ద వర్షం బోరున కుర్చిపోయింది. వర్షం కురిచింది. ఆ వర్షంలో ఇంకా అంతా ఉప్పు అంతా కరిగిపోయింది. గాడిదల బరువంతా దిగిపోయింది. కానీ వర్తకులందరూ బోరుమని ఏడ్చారు. ఇంకా ఏం చేసేది లేక మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారనమాట. తిరిగి వస్తూ ఉన్నప్పుడు దారిలో మళ్ళీ ఇక్కడ దొంగల మందుగుండంతా దాంట్లో తుపాకులలో పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తడిచిపోయిన మందు ఉంది కాబట్టి అది పుట్టుకు పుట్టుకుమనే సౌండ్ వస్తుంది. డబ్బేళ్ళమనే సౌండ్ రాకుండా పుట్టుకు పుట్టుకు అని వస్తుంది. ఈ వర్తకులు వారిని దొంగలని చూశారు. చూసి వీరికి వర్తకులకు చాలా ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఇప్పటికే బాధలో ఉన్నారు. రోషంతో ఇంకా వారిని వర్తకులే దొంగలని తరిమేశారనమాట. దొంగలందరూ పారిపోయారు. కానీ ఒక్క వర్తకుడు మాత్రం అక్కడ మోకాళ్ళ పైన మోకరిల్లి అమ్మా నన్ను క్షమించు, నన్ను మన్నించు అనేసి ఏడుస్తూ ఉన్నాడంట. ఈ వర్తకులందరూ రిటర్న్ తిరిగి వచ్చి అతని దగ్గర ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారనమాట. ఎందుకు ఏడుస్తున్నారో మీరు గెస్ట్ చేయండి, వీడియో పాజ్ చేసుకొని మీ ఆన్సర్ మీరు బుక్లో రాసుకోండి. ఎందుకు ఏడ్చాడు అతను అంటే, ఇప్పటిదాకా అతను దారిలో అమ్మవారు నన్నేమి కాపాడలేదు, నా ఉప్పు కరిగిపోకుండా చేయలేదు, నాకు డబ్బులు రాకుండా చేసింది, పెద్ద వాన పడింది అనేసి చాలా నిందించుకుంటూ వచ్చాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దొంగల బారి నుండి ప్రాణాలు కాపాడింది అమ్మవారే అనేసి ఆయనకు అర్థమైందంట. అందుకని అప్పుడు మళ్ళీ అమ్మవారిని మన్నించమని అడుగుతూ ఏడుస్తూ ఉన్నాడంట. అది అతను చెప్తాడనమాట. ఎందుకంటే నా ప్రాణమే పోయి ఉండేది కదా, ఇప్పుడు ఆ వర్షం పడకపోతే మన ప్రాణాలే పోయేది. ఎందుకు అంటే తుపాకులు పేలేదు కదా, మందు నానపోతే అందులో తుపాకీలో పెట్టినది నానకపోతే వర్షం ఉప్పే కరిగిపోయేంత వర్షం వచ్చింది కాబట్టి మందుగుండు కూడా అంతా తడిచిపోయింది, ఆ తుపాకులలో పెట్టుకునే మందు. అందుకని ఇంకా వీళ్ళు ప్రాణాలు కాపాడబడినాయి అన్నమాట. అందుకు మనం ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే భగవంతుడిని నిందించడమో, వేరే వారి మీద తప్పు వాళ్ళ వల్లనే కష్టం వచ్చింది అనడమో కాకుండా మనకు వచ్చిన సమస్యను ధైర్యంగా స్థిమితంగా కూర్చొని ఆలోచించి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుడి పైన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ధైర్యంగా ఉందామా మరి అందరం? ధైర్యంగా ఉండి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మవారు దయ ఉంటే మన ప్రయత్నం నిజంగా ఫలిస్తూ ఉంది, మనం రక్షించబడతాము. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.